నియోజకవర్గం తాళరేవు మండలంలో దేశవ్యాప్తంగా 5,000 మంది రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 8న బంద్ జయప్రదం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాళరేవులో షాపులు, హోటళ్లు, రొయ్యల కంపెనీలు బంద్ జరిగింది. ముందుగా ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కంపెనీలకు, షాపులకు, హోటళ్లకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు తెరవడంతో ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు మండలం మొత్తం బైక్ పై ర్యాలీ చేసి షాపులు బంద్ చేయించడం జరిగింది. రైతు పడుతున్న సమస్యను పట్టించుకోకుండా కొన్ని భూస్వామి కంపెనీలు తలుపులు వేసి లోపల వర్క్ చేయించడం జరుగుతుంది. వాటిని కూడా ముగించి వర్క్ చేస్తున్న వారికి రైతు పడుతున్న కష్టాన్ని వారికి వివరించి అటువంటి టైంలో మీరు పనిచేయడం మంచిది కాదని చెప్పడం జరిగిందని చెప్పారు. రైతులందరూ కూడా దాదాపు 1,000 మందికి పైగా 10 రోజుల నుంచి గట్టగట్టే చలిలో ఉద్యమం చేస్తున్నారు. దానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధమైన చట్టాలు తీసుకొచ్చినా అవి ప్రజలకు ఉపయోగపడే అవే చట్టాలు చేయాలి ప్రభుత్వం. కానీ ఈనాడు జరుగుతున్న ఈ రైతు వ్యతిరేక చట్టాలు రైతుకి నిజంగా ఉపయోగపడుతుంది. జిల్లా అధ్యక్షుడిగా ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తాళరేవులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ, ప్రజలకు కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, వివిధ పార్టీ నాయకులకు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భారత్ బంద్ సందర్భంగా రైతులకు మద్దతుగా తాళరేవు మండలంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఈరోజు బంద్ని జయప్రదం చేస్తూ ఉన్నాం. సుమారు 1,20,00,000 మంది రైతులు 1,20,000 ట్రాక్టర్లు పెట్టుకొని ఢిల్లీ నడిబొడ్డున అలాగే పరిసర ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ దిక్కుమాలిన ప్రభుత్వం